నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా స్పష్టంగా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇప్పుడు రాజకీయాల నుంచి మల్లారెడ్డికి తప్పుకోవాల్సి వచ్చింది అనే చర్చ కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతుంది. అసలు యాక్చువల్గా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కూడా మాజీ మంత్రిగా కొనసాగినటువంటి ఆయన గతం నుంచి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఆయన టీడీపీలోకి వెళ్తారని, టీడీపీలో తెలంగాణ కోసం అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా, మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరిగింది. మరోవైపు దానికి ఆయన ప్రయత్నాలు కూడా చేశాడు. కొడుకు భద్రారెడ్డితో పాటుగా మల్లారెడ్డి డీకే శివకుమార్తో భేటీ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే సీఎంకి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో గతంలో భేటీ అయినటువంటి వ్యవహారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనే చర్చ గత కొంతకాలంగా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత యాక్టివ్గానే ఉంటూ ఉన్నారు మల్లారెడ్డి. కానీ అనేక సందర్భాలు, అంటే మొన్నటికి మొన్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బండి సంజయ్తో పాటుగా ఆమె బోనాలు జాతరకు సంబంధించి ఆమె పార్టిసిపేట్ చేయటం, అక్కడ కొంత ఫ్లెక్సీలు వెలసడం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో మల్లారెడ్డి కుటుంబం అంతా కూడా బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ కాలేదని, అందుకనే ఇప్పుడు కోడల్ని ప్రీతిరెడ్డిని మొదటగా కొంత రాయబారం నడుపుతున్నాడు మల్లారెడ్డి. ఆయన ఈటలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ తెర మీద తీసుకొచ్చారు అనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇటువంటి అన్ని సందర్భాల్లో ఇవాళ తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి మల్లారెడ్డి, ఇక నాకు ఏం కావాలి, 73 ఏళ్ల వయసు నాది, నేను ఆల్రెడీ ఎంపీగా పనిచేశా, మంత్రిగా పనిచేశా, కేవలం ఎంతో మంది విద్యార్థులు తయారు చేయడమే నా యొక్క కళ. ఇప్పటికే డీమ్డ్ యూనివర్సిటీ తెలంగాణలో మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే ఒక పేరున్నటువంటి విద్యా సంస్థలు నా బ్రాండ్తో ఉన్నాయి. మరోవైపు చాలామంది ఇంజనీర్లని, డాక్టర్లు తయారు చేయడమే నా యొక్క అభిలాష, ఆకాంక్ష అంటూ కూడా చెప్తూనే ఇప్పుడు దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించే కార్యాచరణలో ఉన్న మా పిల్లలందరూ కూడా బాగుండాలి, దేవుడు చల్లగా చూడాలి, ఇవన్నీ కూడా చెప్తూనే ఆయన కేవలం విద్యా సంస్థల్ని కొంత ఎస్టాబ్లిష్ చేయాలి, దేశవ్యాప్తంగా మల్లారెడ్డి బ్రాండ్ని విస్తరించాలనే ఆయన కోరికగా కనిపిస్తుంది. మరోవైపు ఇక నేను ఏ పార్టీ వైపు చూడదలుచుకోలేదు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఖచ్చితంగా ఆయన ఈ వ్యాఖ్యలు నైరాస్యం చూస్తూ ఉంటే ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్పే దిశగానే ఆయన కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాటు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఉంటుంది కాబట్టి మల్కాజ్గిరి తరఫున తదుపరి ఆయన మరొక్కసారి పోటీ చేసే అవకాశం లేదు. ఆయన అప్పుడు వాళ్ళ కొడుకుని రంగంలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అసలు మల్లారెడ్డి ఏం మాట్లాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనుకో, భగవంతుడు కల్పించిండు అనుకో, ఇవాళ భారతదేశంలో వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలన్నా మా మల్లారెడ్డి హాస్పిటలే వస్తుంది. వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు కావాలన్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కావాలన్నా, మంచి ప్రజలకు సేవ చేయాలన్నా అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతునికి, మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి తోడు ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాప్లు ఓపెన్ చేశారు. వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ టు కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేస్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం తొందరగానే వన్ హెల్త్ మీదనే. ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు, సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని. ఎందుకంటే భగవంతుడు మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు, మంచిగా ఇచ్చాడు అందరికీ. మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా. ఇప్పుడు నాది ఒకటి నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి, అక్కడ మంచి ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయాలి. రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది. ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది, డీమ్డ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే. దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు. ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐ సిటీ కోసం. దానికి తోడు 10 లక్షల మంది యువకులను తయారు చేయాలి, ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు. మాకు కూడా పిలుపు వచ్చింది. మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం. తొందరలోనే నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక 50 ఎకరాల పెద్ద డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం. అదే మాదిరిగా బీహార్లో కానీ, బెంగాల్లో కానీ,
ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ సిటీలలో అన్నీ కూడా యూనివర్సిటీలు తెరుద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా కూడా రేపు 17 తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం, కర్నూలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి, మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. రాఖీల పౌర్ణమి అందరికి కూడా శుభాకాంక్షలు. రాజకీయంగా కూడా ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను.